కోసం నా ఆశయాలను చంపుకుంటాను. నేనేమైపోయినా పర్వాలేదు. చూసావా, నా కారు నెంబర్ కూడా 41. అంటే 4 వేదాలు, 4 దిక్కులు. వాటి సాక్షిగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. రేపొద్దున మా అమ్మా నాన్నను తీసుకుని మీ ఇంటికి వస్తాను. నేను రాకపోతే దాని కారణం నేను కాదు, నా చావు. పద. అమ్మా, అతను ఎప్పుడు వస్తానన్నాడు? 10ంటికి వస్తానని చెప్పారు నాన్న. ఏమ్మా, అతను తప్పకుండా వస్తాడా? మాట తప్పే మనిషి కాదు నాన్న, తప్పకుండా వస్తారు. అమ్మా, కన్నబిడ్డని అడగకూడని ప్రశ్న అడుగుతున్నాను, నిజం చెప్తావా? అమ్మా, ఆ రాత్రి మీరిద్దరూ దిద్దుకోలేని తప్పు జరిగిపోయిందమ్మా. ఎవరో ఏమిటో తెలియకుండా ఎలా నమ్మావమ్మా? కూటికి గతి లేని వాడి కూతురు చెడిపోతే కుక్కలు కూడా చీదరించుకుంటాయే. రాకపోతే దానికి కారణం నా చావు మాత్రమే. నేను రాకపోతే దానికి కారణం నా చావు మాత్రమే. నేను రాకపోతే దానికి కారణం నా చావు మాత్రమే. లేదు, ఆయన నన్ను మోసం చెయ్యరు నాన్న, మోసం చెయ్యరు, మోసం చెయ్యరు. అవకాశం వస్తే మగవాడు మోసమే చేస్తాడమ్మా. లేదు, ఆయన ఈ రోజు రాకపోతే రేపైనా వస్తారు, ఏ క్షణంలోనైనా వస్తారు. ఆ నమ్మకం నాకుందమ్మా, ఆ నమ్మకం నాకుంది. సీత, దానిది ఆశ, మనది అనుభవం. దాని నమ్మకం నిజం కావాలని కోరుకోవటం తప్ప మనమేమీ చెయ్యలేము. పూజారి గారు, పూజారి గారు. ఏమిటమ్మా? బోసుబాబు ఇక్కడికి వచ్చారా? అతను ఇప్పుడు ఇక్కడికి రావడం లేదమ్మా. అయినా అతని అవసరం ఇప్పుడేమొచ్చింది?
ఏంటమ్మా ఇంత రాత్రిపూట ఎలా వచ్చారు? రామయ్య, పొద్దునుంచి నువ్వే ఉన్నావా? నేనే ఉన్నాను. ఇవాళ బోసుబాబు గారు ఏమైనా వచ్చారా? అసలు ఈ మధ్య ఆయన ఇక్కడికి రావట్లేదు. ఓడబడితే వాడితో ఒళ్ళుపై తెలియకుండా తిరగడం, ఆ తర్వాత కడుకో కాలు వస్తే రోడ్లంతా వెతకడం. ఊరుకో ఊరుకో. కాబోయే వధూవరులకు నా శుభాకాంక్షలు. ఈరోజు మన మహిళా సంక్షేమ మంత్రి శ్రీమతి భారతీదేవి గారి ఆధ్వర్యంలో ఈ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. శ్రీమతి భారతీదేవి గారు ఎన్నో పెళ్లిళ్ళు చేశారు. కట్నాలు లేకుండా, కులం మతం చూడకుండా జరుగుతున్న ఈ పెళ్లిళ్ళు ఎంతో ఆదర్శమైనవి. అది మీరు అర్థం చేసుకుని ఆదర్శమైన జీవితం గడుపుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు గౌరవనీయులైన మంత్రి శ్రీమతి భారతీదేవి గారు వేదికను అలంకరిస్తారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిని భారతీదేవి గారిని వారి విలువైన సందేశాన్ని అందించవలసింది కోరుతున్నాను. నాయకుల ముందున్న మైకులు పనిచేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ మైండ్లు పనిచేస్తే దేశం బాగుపడుతుంది. నా శరీరంలో ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు మహిళల సంక్షేమం కోసం పాటుపడతానని హామీ ఇస్తూ ఇక వివాహాల కార్యక్రమం ప్రారంభించొచ్చని మనవి చేస్తున్నాను. ఈ ప్రమాణం చేసి అందరు తాళి కట్టండి. దంపతులు మేమిద్దరం కష్టాల్లో సుఖాల్లో ఒకరికొకరు తోడుగా జీవితాంతం కలిసి ఉంటాం. ఇప్పుడు తాళి కట్టండి. కంఠే బధ్నామి సుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. మీరందరూ ఆదర్శ దంపతులు కావాలి. ఆడదాని కష్టాలు ఒక ఆడదానికి అర్థం అవుతాయి. ఆడదే ఆదుకుంటుంది. పురుష అహంకారం రాజ్యం చేస్తున్న ఈ రోజుల్లో ఏ ఆడదానికైనా కష్టం కలిగితే నా ఇంటి తలుపు తట్టండి. ఏ క్షణంలోనైనా ఆదుకోవడానికి, న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అమ్మా భారతీదేవి గారు, మీరిప్పుడు చెప్పిన మాటలు మళ్ళీ నాకు ఊపిరి పోసాయమ్మా. ఎవరో కుర్రాడు మాయ మాటలు చెప్పి నా కూతురు జీవితాన్ని బుగ్గిపాలు చేశాడమ్మా. అతను ఎవరో మీకు తెలుసా? తెలీదమ్మా, పేరు మాత్రం బోసుబాబు అని చెప్పాడట. ఆడదాన్ని మోసం చేసేవాడికి అడ్రస్ ఉండదు, ఉన్నా చెప్పడు. నేను మాటలు దాన్ని కాదు, చేతులు దాన్ని. ఐజీ గారితో చెప్పి వాడి ఆచూకీ తీయిస్తాను. నీ బాధ నా బాధగా చేసుకుంటాను. ఇది అమ్మగారి కారమ్మా. కావచ్చు, కానీ ఈ కారులోనే బాబు నేను తిరిగాం. అదిగో 4 నెంబరు. ఆ నెంబర్కి అర్థం కూడా బాబే చెప్పారు. 4 అంటే 4 దిక్కులు, 4 వేదాలని చెప్పారు. ఈ కారులోనే నన్ను గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళి. చూడమ్మా, ఈ కారు నేను తప్ప వేరెవరు వాడరు. అయినా 4 ఉన్న కారు ఇది ఒకటేనా? ఆర్టీఓ ఆఫీస్ ఫోన్ చేసి ఈ నంబర్లో ఎన్ని కార్లు ఉన్నాయో కనుక్కోండి. ఒకవేళ మీకు తెలియకుండా మీ అబ్బాయి కారు వాడి ఉండొచ్చేమో. అంటే మీ ఉద్దేశం మా వాడు ఈ కారులో వచ్చి ఈ అమ్మాయిని? నో, నేను చెప్పేది అబద్ధం కాదు. నా మాట నమ్మండి, నేను అబద్ధం చెప్పలేదు. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? రేపు మా ఇంటికి రండి. నీకు అన్యాయం చేసింది నా కొడుకే అయితే నీకు తప్పకుండా న్యాయం చేస్తాను.